తెనాల్లోని నాజరుపేటలో గల పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేషంగా జరిగాయి. అనంతరం చందన అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. స్థానిక నాజరుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో చందనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేషంగా నిర్వహించిన తదుపరి చందనోత్సవాన్ని జరిపారు. చందన అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తెనాలి ప్రాంతవాసులే కాక పరిసర ప్రాంతవాసులు కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెల 10వ తేదీన లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కార్యక్రమం జరుగుతుందని, అలాగే 22వ తేదీన శ్రీ హనుమత్ జయంతి, 25వ తేదీన స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ సందర్భంగా భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కొత్తమాసు వెంకట బ్రహ్మరానంద పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనీ స్వామి వారి దేవాలయంలో అక్షయ తృతీయ అనే పవిత్ర దినోత్సవం రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారిని చందనంలో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మన ఈ తెనాలి నాదర్పేటలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం ఏర్పాటు చేయటం జరిగింది. సుమారు 122 సంవత్సరముల నుంచి మన దేవాలయంలో స్వామివారికి ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనేక వేల మంది భక్తులు స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ముఖ్యమైన కార్యక్రమాలు వైశాఖ మాసంలో జరుగుతాయి. వాటిల్లో ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనది చందనోత్సవం. ఈ నెల ఈరోజు 30వ తారీఖు చందనోత్సవం జరిగింది. అలాగే మే 10వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి. ఆ రోజు కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము, విశేష అలంకారంలో దర్శనము జరుగును. అలాగే మే 22వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనీ స్వామి వారికి కూడా విశేషమైన అభిషేకాలు, పూజలు, హోమాలు జరుగును.